గారితో మాట్లాడదాం. చిన్నరెడ్డి గారు, వంశీ గారు. ఓకే ఓకే రైట్ కార్తిక్ గారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా చేతగాని తీసుకురావడానికి చేతగానటువంటి డిప్యూటీ సీఎం ఉంటే అంత ఊడితే అంత, రైతులు పట్టించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంటే అంత ఊడితే అంత. ఓకే కార్తిక్ గారు, ఏంటి యూరియా ఇవ్వలేకే ఈ కొత్త నిర్ణయము, ఈ యూటర్న్ తీసుకున్నారు అని అనుకోవచ్చు? ఎందుకంటే సీఎం నిర్ణయంలో ఉన్న దూరదృష్టిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకవేళ యూరియా వాడకాన్ని తగ్గిస్తే కనుక వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని అంటున్నారు. 800 రూపాయలు ఎంతో ఇస్తామని చెప్తున్నారు. బట్ ఇదంతా కూడా ఇప్పుడు అయ్యే ప్రాసెస్ అయినా, ఇప్పుడు అయ్యే పని అంటారా? ఎప్పుడో జరిగేదానికి ఇప్పటి నుంచే మనం ఒకవేళ రైతుల్లో అవగాహన పెంపొందించడం కోసమే ఇలాంటివి చెప్తున్నారు అని అనుకోవాలా? బట్ ఇప్పుడున్న సమస్య నుంచి ఏ విధంగా పరిష్కారం లభిస్తుంది? ఎలా బయటపడాలి రైతులు దీని నుంచి? నిజానికండి ఈ పంటకి కావలసినటువంటి యూరియా కొంత కొరత వచ్చిన మాట వాస్తవం. కొరతను ఆంధ్రప్రదేశ్ అధిగమించగలిగింది అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మామూలుగా ఒక్కసారిగా యూరియా రండి, మేబీ జనార్దన్ గారు తెలుసు, నేనంటే విమర్శ కూడా సహేతుకంగా ఉండాలి. ఇప్పుడు జనార్దన్ గారు కొంత సహేతుకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సరే, కొంత నేను విభేదించినప్పటికీ కూడా ఆయన చేసిన విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి నేను అంటాం. అంతేగాని ఏదో బురద జల్లాలి, రాజకీయాలు దీంట్లో తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నాలు ఉండకూడదు. విమర్శ అనేది కరెక్ట్ గా ఉండాలి, సూచన పూర్వకంగా ఉండాలి. రైతుల తరపున మనం మాట్లాడగలగాలి, రైతు బిడ్డలుగా కూడా. ఇప్పుడు నిజానికి ఏంటంటే యూరియా కొరత మొదట్లో వచ్చిన మాట వాస్తవం. యూరియా కొరత వచ్చినప్పుడు రైతులు మాత్రమే మాట్లాడేది, ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు. రైతులు రోడ్డు మీదకి ఎప్పుడైతే వచ్చారో ప్రభుత్వం స్పందించింది, కొరతను అధిగమించేటువంటి ప్రయత్నం చేసింది. కాకపోతే అప్పటికే కొరత అనేది వెళ్ళిపోయింది. తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. తెలంగాణలో ఎప్పుడైతే ఆందోళన జరిగాయో దాన్ని వైసీపీ క్యాచ్ చేసుకొని కొన్ని ప్రచారాలు క్రియేట్ చేయడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఒక మాట వాస్తవం, ఈ విడతల వారీగా యూరియా వేస్తారు. పరిస్థితుల్లో నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఏ విడత యూరియాను ఆ విడతలను అందిద్దాం అనుకున్నారు. కానీ కొరత వస్తుందనే కారణం చేత నెక్స్ట్ విడతలో వేసే యూరియాను కూడా ఇప్పుడే కావాలి అంటే ఎప్పుడో అక్టోబర్ నవంబర్ లో పంట చివరి కాలంలో వేసేటువంటి యూరియా కూడా ఆ విడత యూరియా కూడా ఇప్పుడే కావాలి, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి, అప్పటికి యూరియా దొరికిద్దో లేదో అనేటువంటి భయాందోళనతో రైతులు యూరియా కోసం ఎగబడ్డ మాట వాస్తవం. ఈ విడతకి ప్రాబ్లం రాలేదండి, మనం చెప్తున్నాం. మీరు కావాలంటే కెమెరా పంపించండి, రైతుల దగ్గర పంపించండి. ఈ విడతలో రైతులకి యూరియా ప్రాబ్లం వచ్చిందా లేదా గ్రౌండ్ లెవెల్ సెట్ చేయండి. మళ్ళా కూడా డిబేట్ పెట్టుకున్నాం, ఇబ్బంది ఏం లేదు. మీరు మీ రిపోర్టర్ గ్రౌండ్ పంపించి గ్రామాలకు పంపించి రైతులను అడిగి ఈ విడతకి ప్రాబ్లం వచ్చిందా అని అడగండి. ఈ విడతకి ప్రాబ్లం రాలే, కాకపోతే వచ్చే విడతకు కూడా కావాలని కొంతమంది రైతులు ముందు చూపు ఆలోచన, లేకపోతే ఏదేమైనా సరే ఎగబట్టడం ఫలితంగా వచ్చినటువంటి ప్రాబ్లం. మన నెక్స్ట్ విడతకు సరిపోయేంత ఉందా లేదా సరే చూద్దాం. కానీ ఏది ఏమైనా ఒక వాస్తవం ఏంటంటే దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది, అది ఉత్పత్తులునే ప్రాబ్లం ఉంది, డిమాండ్ సప్లైకి మధ్య ప్రాబ్లం ఉంది, అది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అయితే ఇంకోటి ఏంటంటే ఈ సమస్య వచ్చింది కాబట్టి యూరియా కొరతని అధిగమించాలి అంటే అసలు యూరియా యొక్క డిమాండ్ తగ్గించాలి, రైతుల్లో కొంత అవగాహన తీసుకురావాలి. అందుకని వచ్చే పంట నుంచి యూరియాకి సబ్సిడీ అనేటువంటిది, యూరియా వాడొద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పలా, యూరియా వాడితే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. కానీ యూరియాను తగ్గించడానికి ఒక ప్రోత్సాహకాన్ని అనౌన్స్ చేశారు, అది మంచి పని. అంటే ఎవరికి వాళ్ళుగా ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకునేలా ప్రోత్సాహకాన్ని ప్రకటించారు, తర్వాత అవగాహన తీసుకొస్తారు. అంతేగాని యూరియా వాడితే కేసులు పెడతాం, యూరియా వాడితే జైల్లో పెడతాం, ఇది కాదుగా చెప్పింది. యూరియా వాడకపోతే 800 రూపాయలు ఇస్తాం, ఇది మంచిదా కాదా? యూరియా వాడకాన్ని తగ్గించడం మంచిదా కాదా? ఇందాక జనార్దన్ గారు చెప్పారు, ప్రకృతి వ్యవసాయం చేస్తే డిమాండ్ తగ్గేటువంటి దిగుమతి తగ్గే అవకాశం ఉంటుంది. దిగుమతి తగ్గకుండా ఏం చేయొచ్చు అనేటువంటి దాని మీద మనం ఎక్సర్సైజ్ చేద్దాం. కానీ వీరంత వరకు ప్రకృతి వ్యవసాయాన్ని, సహజ వ్యవసాయాన్ని, యూరియా లేని వ్యవసాయాన్ని ప్రోత్సహించగలిగితే అది మంచిది, అందరి ఆరోగ్యానికి మంచిది. సరే, రైతు నష్టపోకుండా ఏం చేయాలి దాని మీద కూడా ఎక్సర్సైజ్ జరగాలి. ఖచ్చితంగా రైతు నష్టపోవద్దు. నిజానికి మా నాన్న కూడా పంటేస్తాడండి, దాదాపు మా నాన్న కౌలు రైతు, దాదాపు 40 ఎకరాల వరకు కౌలు తీసుకుని పంటేస్తాడు. యూరియా అత్యధికంగా వాడతాడు, ఏమో నేను ఒప్పుకుంటున్నా. కానీ నేను ఇప్పటికప్పుడు మా నాన్నతో యూరియా తగ్గించాలంటే మా నాన్నకున్న నమ్మకం, మా నాన్నకే కదా ఏ రైతుకైనా నమ్మకం ఏంటంటే యూరియా తగ్గిస్తే దిగుమతి తగ్గిపోతుంది అనేటువంటిది. దాన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా వ్యవసాయ అధికారులకు ఉంటుంది. నిజంగా దిగుమతి తగ్గితా లేదా, తగ్గితే ఎంత తగ్గింది, దానికి ఏమి అకామిడేషన్ చేయగలం మనం రైతుకి అనేటువంటి దాని మీద ఎక్సర్సైజ్ జరగాలి. ఆ వైపుగా రైతును తీసుకెళ్లాలి. ప్రకృతి వ్యవసాయాన్ని, సహజ వ్యవసాయాన్ని ఎంత పెంచగలిగితే అందరి ఆరోగ్యానికి అంత మంచిది. అవసరమైతే ఇచ్చేటువంటి రేటు అంటే మన పంట కొనుగోలుకి పెంచే రేటు, గిట్టుబాటు ధర పెంచైనా సరే తక్కువ దిగుమతి వచ్చినది ఎక్కువ రేటు కొనుగోలు చేసినప్పుడు రైతుకు నష్టం జరగదు. అసలు ఆ మేరకు ఏం చేయగలం? ఇప్పుడు మొన్న పంటకి చివరి 2 నెలలు ప్రాబ్లం వచ్చినట్టుంది, కానీ
మొదట్లో అయితే కొన్న ధాన్యం కిందకి కూడా 24 గంటలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు వేయగలిగింది. ఇలాంటి ముందుగా వెంటనే డబ్బులు వేయగలగటం, రైతును ఆదుకోగలగటం. గతంలో వైసీపీ హయాంలో క్రాప్ హాలిడేని చూసాం. అంటే రైతులు పంటలు వేసి ఈ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు, కొనుగోలు చేసినా సరే ఈ పంట డబ్బులు వచ్చేట పంట కూడా ఇవ్వట్లేదు కాబట్టి మేము పంట వేయలేమని చెప్పేసి, అందులో రాయలసీమ అయితే వాటర్ లేని పరిస్థితి, వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి కదా. కానీ ఆ పరిస్థితిలో నుంచి పంటలు వదిలేసిన పరిస్థితి చూస్తున్నాం. కానీ ఇప్పుడు పంటలు ఉత్సాహంగా వేస్తున్నారు, వాటర్ అవైలబిలిటీ ఉంది, పంటని కొనుగోలు బాగా జరుగుతుంది. కొనుగోలు చేసిన తర్వాత 24 గంటలు డబ్బులు వస్తా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే పంట ఎక్కువ వేయటం స్టార్ట్ అయితే యూరియా కూడా ఎక్కువ డిమాండ్ పెరిగింది. పంట తక్కువ వేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, పంట ఎక్కువ వేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది యూరియా డిమాండ్ అనేది. కానీ ఇప్పుడు పంట అందరూ వేయడానికి ఇష్టపడుతున్నారు. రేపు రాబోయే కాలం ఇంకా పంట పెరిగిద్ది. ఎందుకంటే తెలిసి కృష్ణా జలాలు రాయలసీమలకు కూడా ఎంటర్ అయ్యి నీరు సౌలభ్యత పెరుగుతుంది కాబట్టి, మెట్ట ప్రాంతం కూడా మాగాణి ప్రాంతంగా వర్ధిల్లేటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి పంట పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో యూరియా కాస్తాలు ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉందని ముందుతోటి ఈ డెసిషన్ ప్రకటించుండొచ్చు అని చెప్తున్నారు. ఒక 800 సరిపోదు అనుకోండి, అది కూడా పెంచమని అడగొచ్చు, లేదు పంట గిట్టుబాటు ధర పెంచమని అడగవచ్చు. ఇలాంటి ఏదైనా సహేతుకమైనటువంటి సూచనలు చేయగలిగితే మంచిది. రైతుకు ఏ విధంగా లాభం చేయగలం, ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడుతూనే, సేంద్రీయ వ్యవసాయాన్ని కాపాడుతూనే, ఎంకరేజ్ చేస్తూనే రైతుకు నష్టం కలగకుండా ఏం చేయగలం అనేది మనం ఆలోచించాలి. రైట్. జనార్దన్ గారు, ఎందుకు మీరు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపట్లేదు? మాట్లాడదాం చిన్నప్రెడ్డి గారు. జనార్దన్ గారు, ఎందుకు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపట్లేదు? ఒక దూరదృష్టితోనే సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నప్పుడు మీరెందుకు దానికి సహకరించట్లేదు? అండ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది, యూరియా తగ్గించే వాళ్ళకి పూర్తిగా కాదు, తగ్గించే వాళ్ళకి 800 రూపాయల ప్రోత్సాహం కూడా ఇస్తామని అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన 2047 విజన్ గురించి ఆలోచించినప్పుడు మీరు కూడా దానికి సహకరించో లేకపోతే దీని మీద అవగాహన కార్యక్రమాలు పెట్టుకోనో మీరెందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ZBNMS జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అని ఒకటి ఈరోజు స్టార్ట్ చేసింది. జిల్లా లెవెల్లో కూడా ఒక అధికారులను పెట్టి ప్రకృతి వ్యవసాయానికి ఈరోజు పాలేకర్ అని, లేదంటే కాదరవల్లి అని, రకరకాల ఏదేదో పేర్లతో జరుగుతున్నాయి. కానీ ఈ కార్యక్రమం అనేది కొన్ని FEOs ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఏదో ఉపాధి లాగాను, లేదంటే వాళ్ళకి ఏదో కార్యక్రమం లాగా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇది పూర్తిగా రైతులను ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కనపడడం లేదు. రైతులు ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క సహకారంతో ప్రకృతి వ్యవసాయం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఈళ్లలో ఎంత తగ్గుతుంది, భూసారం ఎంత పెరుగుతుంది, సూక్ష్మ పోషకాలు ఏ పద్ధతిగా మనం డెవలప్ చేయొచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా నీటి వినియోగం లభ్యత కానీ, కరెంట్ కానీ, ప్రతి అంశం పైన కూలంకషంగా చర్చ ఉండాల. మన ప్రభుత్వం అనేది ప్రతిదానికి కూడా మాకు బడ్జెట్ ఉంది, రిపోర్ట్ ఉంది, విజన్ ఉంది, ప్రధానికి కూడా ఐడియా ఉంది. ఎన్నో చెప్పడంలో మాత్రం చాలా స్పష్టంగా ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. కానీ చేసే కొద్దికి ZBNMS అనేది ఎన్ని గ్రామాల్లో పనిచేస్తూ ఉంది? ఈరోజు ప్రకృతి వ్యవసాయం ఎన్ని గ్రామాల్లో పనిచేస్తూ ఉంది? ఎక్కడ కూడా ఏదో ఒక క్షేత్రస్థాయిలో 1%, 2% కన్నా ఎక్కువ పనిచేయట్లేదు. రైతులు ఎవరు కూడా వాటి వైపు మొగ్గు చూసే పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు. 10% కూడా జరగడం లేదు. ఇక్కడ రైతుల్లో 90%, కనీసం 50% అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేశారా? దీనికి ఎప్పుడైనా రైతులు, రైతు సంఘాలు, గ్రామాల్లో అందరినీ కలిపి సమన్వయం చేసి ఇప్పటిదాకా ఎక్కడన్నా ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, ఆరోగ్యానికి మంచిది, యూరియా తగ్గించండి, కెమికల్స్ వదిలేయండి, ఒకవేళ ప్రకృతికి సంబంధించి వ్యవసాయం సంబంధించి వాడేటువంటి ఎరువులు కూడా మీరు ఉచితంగా ఇవ్వచ్చు. ఈరోజు జపాన్ లో 90% సబ్సిడీ ఇస్తున్నారు, అమెరికాలో 90% సబ్సిడీ ఇస్తున్నారు. అసలు ఎరువులు ఫ్రీగా ఇస్తే తప్పేముంది? నీ ప్రకృతి వ్యవసాయాన్ని పెట్టేటువంటి ఎరువులే ఈరోజు వాటి కూడా మీరు కొనుక్కోమని చెప్పకుండా ఆ ఎరువులే ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఫ్రీగా ఇచ్చి ఒక చోట క్షేత్రస్థాయిలో ఒక మండలంలో మీరు మామూలుగా పైలట్ ప్రాజెక్ట్ అంటారు. ఈ ప్రభుత్వానికి ఎన్నో పైలట్ ప్రాజెక్టులు అవకాశాలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఒక మండలం తీసుకోండి, జిల్లాకు ఒక మండలం తీసుకోండి, కనీసం 26 జిల్లాలో 26 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా పెట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ గ్రామాలు దత్తత తీసుకొని మీరు మొత్తం పూర్తిగా ఎరువులు ఉచితంగా ఇచ్చి అక్కడ పంట సాగు చేసి ఉత్పత్తి చేయండి. ఎకరాకి మామూలుగా ఎన్ని బస్తాలు వస్తున్నాయి యూరియా వేయడం వల్ల, దీనివల్ల ఎన్ని బస్తాలు వస్తున్నాయి, ఆరోగ్యం ఏ పద్ధతిలో మెరుగవుతుంది, దాని వల్ల పంట ఎంత దిగుబడి తగ్గిపోతే దాని ప్రత్యామ్నాయం ఏం చేయాలా? ఈరోజు వేరే మన శ్రీలంక లాగా పరిస్థితి తెచ్చుకోకూడదు. ఈరోజు రైస్ ఈరోజు 100 రూపాయలు 200 రూపాయలు కిలో అయ్యే పరిస్థితి రాకూడదు మనకు భవిష్యత్తులో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పైలట్ ప్రాజెక్ట్ గా చేసి చూపించి అయ్యా ఫలానా మండలంలో ఇది జరిగింది, 100% సక్సెస్ అయింది, రైతులంతా కూడా భూసార పరీక్షలు చేశాము, అందరూ కూడా ఈ రోజు ప్రకృతి వ్యవసాయానికి ముందుకొచ్చారు, ఈ పద్ధతిలో మేము చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫలితాలు వచ్చాయని చెప్పి మీరు చూపించవచ్చు. మీరు ఎన్నో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా,
అనవసరంగా మీరు ఎన్నో దుర్వినియోగం ఓకే, చేయకుండా మీ డిమాండ్స్ ప్రభుత్వాన్ని అవి, మిగిలించాలా? మీ డిమాండ్స్ అవి. రైతుల ఒకవేళ ప్రజల ప్రకృతి ఆరోగ్యం బాగుండాలా? ప్రకృతి వ్యవసాయం వైపు ఉత్పత్తి వెళ్ళాలి జరగాలా? అని అంటే మీ డిమాండ్స్ ఇక్కడ అవి. ఎందుకు విజన్ లేకపోయింది మీకు? ఓకే ఓకే వంశీ గారు, ఇప్పుడు జనార్దన్ గారు చాలా విషయాలు చెప్పారు, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటనే విషయాలు కూడా చెప్పారు. ఓకే, మీరు 2047 లేకపోతే యూరియా తగ్గిస్తే ఇలా ఉంటుంది, క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు అనే విషయాలు దూరదృష్టి గురించి ఆలోచించినప్పుడు ఎందుకు రైతుల్ని మీరు ప్రకృతి వ్యవసాయం రీత్యా ఎందుకు మలిచే అవకాశం ఎందుకు తీసుకోవట్లేదు? ఓకే, ఇప్పుడు ఒక తొలి మెట్టు పడిందని అనుకోవాలి, మీరు ఇలా చెయ్యండి అని చెప్తున్నారు. బట్ ఎందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మీరు ఇలా చేస్తే బాగుంటుందని ఇప్పటి నుంచే దాన్ని ఎందుకు ప్రాక్టికల్గా మీరు చేసి చూపించట్లేదు? నెక్స్ట్ ఫ్యూచర్లో చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడున్న